ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయౌతవం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా ఫిబ్రవరి 10వ తేదీ 2025 సంవత్సరం సోమవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, తిథి త్రయోదశి, శుక్ల త్రయోదశి, సోమవారం. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6:48, సూర్యాస్తమయం సాయంత్రం 6:11. ఈ రోజు తిథి శుక్ల త్రయోదశి రాత్రి 7 గంటల వరకు, నక్షత్రం పునర్వసు నక్షత్రం సాయంత్రం 6:03 వరకు, యోగం ప్రీతి యోగం పగలు 10:27 వరకు, కరణం కౌలవ కరణం ఉదయం 7:14 వరకు, తదుపరి తైతుల కరణం రాత్రి 7 గంటల వరకు, అమృత గడియలు పగలు 3:38 లగాయతు 5:15 వరకు, దుర్ముహూర్తం పగలు 12:52 లగాయతు 1:38 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 3:09 లగాయతు 3:54 వరకు, వర్జం ఉదయం 7:35 వరకు, తిరిగి వర్జం రాత్రి 2:14 నుంచి 3:52 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఈ రోజు త్రయోదశి సోమవారం. ఈశ్వరార్చన చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు మీరు చేసే రుద్రాభిషేకం కానివ్వండి, శివ నామం కానివ్వండి, లేదా శివాలయ సందర్శనం కానివ్వండి, విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అందున ప్రదోష కాలంలో ఈశ్వరార్చన, ఈశ్వరాభిషేకం, శివాలయ సందర్శన, శివుడి గుళ్ళో మీరు చేసే ప్రదక్షిణలు అఖండ ఐశ్వర్యాన్ని, ఆయురారోగ్య ఐశ్వర్యాలని ప్రసాదిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీం నమశివాయ అనే మంత్రంతో ఈ రోజు జపించుకోవడం ద్వారా అద్భుతమైన ఐశ్వర్యం లభిస్తుంది. పరమేశ్వర కృప వలన అనేక సమస్యల నుంచి బయటపడి అనేక విధాలుగా అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళగలుగుతారు. శ్రీమాత్రే నమః. శుభం, లాభం, జయం.